ఒక హ్యాబిట్ అయిపోయింది. ఇట్లా కావాలని విమర్శించుడు, ఒకటే కుటుంబంలో ముగ్గురు. ఆయన మర్చిపోతున్నాడు. ఆయన 3 సార్లు నిలబడి డిపాజిట్ పోయింది ఆయనకు. ప్రజలలో ఆదరణ లేదు. కేవలము ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తూ మేము అడ్డుకుంటున్నామని నేను నిన్న కూడా చెప్పిన. ఎక్కడన్నా ఏదన్నా ఆధారం ఉంటే నిరూపించండి, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పి నేను నిన్న చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే స్టాండ్లో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా మా నాన్నగారు, మీ కాకా వెంకటస్వామి గారు, మేము ఎప్పుడు కూడా అందరు దళితులు ఒకటే అని చెప్పి మేము ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మా అంబేద్కర్ కాలేజ్లో 2 లక్షల మంది పాస్ అయినారు. ఎక్కడ కూడా మేము మాదిగా అని చెప్పి ఆలోచించలేదు ఎప్పుడు కూడా దాని గురించి. ఎందుకంటే ఈ మాదిగా గొడవ ఇది ఒక పొలిటికల్ గొడవ. ఈ బీజేపీ కుట్ర అందరికీ తెలుసు. దీంట్లో ఎట్లా డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ రాజ్యం నుంచి చేయాలో ఆ కుట్ర జరుగుతుంది. నేను ఇదే కోరుతున్నాము. మేము మా మీటింగ్లో కూడా మాల సింహ గర్జనలో మేమేం చర్చించుకున్నాము, మాలలకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, మాలలకు గౌరవం ఇవ్వాలి. అందరూ కూడా చిన్న చూపు చూస్తున్నారు. మేము కూడా 2nd లార్జెస్ట్ కమ్యూనిటీ అన్నమాట కాస్ట్ తెలంగాణలో, మాకు ఎందుకు కించపరుస్తున్నారని చెప్పి మేము మా మాల సింహ గర్జన అందరూ మేము ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. మా హక్కులు మేము కాపాడుకోవాలి, మా జాతిని మేము కాపాడుకోవాలని చెప్పి మేము చేసుకున్నాము. మందకృష్ణ మాదిగా ఇదే రెడ్ల మీటింగు, కమ్మాల మీటింగు, ఇతర కాస్ట్ మీటింగ్లు అయినప్పుడు ఎందుకు నోరు ఇప్పట్లేదు, వాళ్ళ మీద ఎందుకు విమర్శిస్తలేడు? కేవలము ఆయన మాకు విమర్శించి రేటింగ్స్ పెంచుకోవాలి, మాదిగలలో ఒక లీడర్ కావాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన జాతికి, దళితుల జాతికి చాలా నష్టం చేస్తున్నాడు. ఎందుకంటే ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ డివైడ్ అండ్ రూల్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అసలు దీంట్లో ఏం చేయాలి దళితుల కోసము? అరే కులగణన చేసి సెన్సస్ ప్రకారంగా రిజర్వేషన్స్ పెంచాలి. ఎట్లా పెంచాలి? రిజర్వేషన్స్ పెంచాలి. ఇంకా ఆర్థికంగా దళితులు ముందుకు రావాలని చెప్పి దాని గురించి కొట్లాడాలి. దేశాన్ని ఎవరైతే లూటంబాజీ చేస్తున్నారో వాళ్ళ వ్యతిరేకంగా కొట్లాడాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము నిధులు బీద ప్రజల కోసం, ఆ నిధులు దౌర్జన్యంగా ఓవర్ బిల్లింగ్ చేసి దోసుకొని పోయేటప్పుడు వాళ్ళ మీదనైతే ఏం మాట్లాడతలేడు. మేము ఇదే కోరుతున్నాము. దళితులందరూ కూడా ఐక్యంగా ఉండాలి, బలంగా ఉండి కొట్లాడినప్పుడే మన హక్కులు మనం సాధించుకోవచ్చు. దీంట్లో ఎవరి వాటా ఎవరు తీసుకునేది అవసరం లేదు. సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్మానంలో క్లియర్గా ఉంది, ఎంపెరికల్ డేటా, ఎవరు ఎన్ని ఉద్యోగాలు తీసుకున్నారు, ఎవరు ఎన్ని కాలేజ్ సీట్స్ తీసుకున్నారు.